Hello busy people, so here is day 2 and part 2. అరకు టు పాడేరు వెళ్ళే రోడ్లోనే చాపరాయి వాటర్ ఫాల్స్ వస్తుంది. మేము ముందే పాడేరులో రూమ్ బుక్ చేసుకొని ఉంచుకున్నాం. సో డే 2లో చాపరాయి వాటర్ ఫాల్స్, పాడేరు నుంచి 30 km డిస్టెన్స్లో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. సో ఈ రెండు వాటర్ ఫాల్స్ డే 2 ప్లాన్ అనమాట. సో మార్నింగ్ 11 కల్లా మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం ఆఫ్టర్ కాఫీ మ్యూజియం. మార్నింగ్ 9 కల్లా ఓపెన్ అవుతుంది. ఎంట్రీ ఫీ 80 రూపీస్. ఇక్కడ కూడా బయట ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అవి దొరుకుతుంటాయి. చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో పగోడా గార్డెన్స్ ఉంటుంది, రైట్ సైడ్లో చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. ఎవరైనా తడవాలి అనుకున్న వాళ్ళు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా రైట్ సైడ్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా దింస డాన్స్ చేస్తూ ఉంటారు. మేము బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మేము ఎక్కడైతే టిఫిన్ చేస్తామో అక్కడ 2 to 3 ఇడ్లీస్ పార్సల్ చేసుకొని ఉంచుకునే వాళ్ళం. అలా అవే పెట్టేవాళ్ళం ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు. అండ్ ఆరెంజెస్ అవి రెడీగా ఉండేవి. దాంతోపాటు సెరెలాక్, రాగి పిండి అవి రెడీగా ఉండేది. కెటల్ కూడా పట్టుకెళ్ళాం. మేము రూమ్లో స్టే చేసినప్పుడు హాట్ వాటర్ థర్మో ఫ్లాస్క్లో వేసుకుని ఉంచుకున్నాను.
ఫైనలీ రీచ్డ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇదే పార్కింగ్ ప్లేస్. చూడండి ఎంతమంది వచ్చారో. పిక్నిక్ కూడా జరుపుకుంటున్నారు ఇక్కడ. పాడేరు టు కొత్తపల్లి 31 km అయినా సరే 1 hour పైనే పడుతుంది వెళ్ళటానికి. ఎందుకంటే రోడ్స్ ఏం బాగోలేవు, అన్ని ఘాట్ రోడ్స్. కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో బాగా తడిచేసి 5 కల్లా స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ మళ్ళీ పాడేరులో ఉన్న రూమ్కి.